వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం రేవంత్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలనకు సుపరిపాలనకు నిదర్శనంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పల్లెల్లో పట్టం కట్టారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఖమ్మం నియోజకవర్గంలోని ఏకైక మండలం రఘునాథపాలెంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్లకు ఆయన సన్మానం చేశారు. ఈ సందర్భంగా గెలిచిన సర్పంచ్లకు మంత్రి తుమ్మల అభినందనలు తెలియజేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థ నుంచే అనేక మంది మంత్రులు ముఖ్యమంత్రులు ఎదిగారని ఆయన గుర్తు చేశారు. సర్పంచ్ పదవి అనేది ప్రజలకు నేరుగా సేవ చేసే గొప్ప అవకాశమని, ఈ పదవితో ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవాలన్నారు. కాకపోవచ్చు కాబట్టి దయచేసి మీరు పంచాయతీ వ్యవస్థలో నిలబడ్డటువంటి కార్యకర్తకే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు మీ ప్రజల యొక్క అభిమానంతో గెలిపించారు. మీరు అభిమానానికి తగ్గట్టుగా ఆదినాని గారు చెప్పినట్లుగా ఏది చెప్పామో అది కంపల్సరీగా చేయాల్సిందే. ఒకేసారి చేయలేకపోవచ్చు, ఒకే రోజు కాకపోవచ్చు, కానీ మన ప్రభుత్వ కాలంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ కాలంలో మీరిచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చే బాధ్యతని పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా శాసనసభ్యుడిగా నేను తీసుకుంటానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పంచాయతీరాజ్ శాఖలో చేపట్టిన సంస్కరణల తరహాలోనే గ్రామీణాభివృద్ధి, గ్రామీణ త్రాగునీటి సరఫరా విభాగాల్లోనూ విస్తృత సంస్కరణలు అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన సేవలు అందాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు. గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా అమలవుతున్న పథకాల పనితీరును మరింత పారదర్శకంగా మార్చాలని అధికారులకు సూచించారు. త్రాగునీటి సరఫరా విషయంలో గ్రామాల్లో ఎదురవుతున్న సమస్యలను సమగ్రంగా గుర్తించి శాశ్వత పరిష్కారాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఇక నీటి వనరుల నిర్వహణ, సరఫరా వ్యవస్థల పునర్వ్యవస్థీకరణ నిర్వహణలో స్థానిక సంస్థలకు ఎక్కువ పాత్ర కల్పించాలన్న దిశగా ఆయన ఆలోచన చేస్తున్నామన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రముఖ నటుడు రజనీకాంత్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన భార్య లతా, కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య, మనవళ్లతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న రజనీకాంత్ కు కుటుంబ సభ్యులకు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక ఏర్పాట్ల మధ్య దర్శనానికి అనుమతించారు. ఆలయంలోకి ప్రవేశించిన రజనీకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి మొక్కులు చెల్లించుకున్నారు. బెల్లం, కలాకండ ధాన్యంతో శ్రీవారికి తులాభారం సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తి శ్రద్ధలు వెల్లువిరిశాయి. ఇక దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకి వేదాశీర్వచనం అందించారు.
పాలిట పాయిజన్ 2047గా మారారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. బాగలింగంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థకు గురైన విద్యార్థులకు ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన 2 సంవత్సరాల పాలనలో స్కూల్ విద్యార్థులకు కనీసం పట్టెడన్నం పెట్టలేని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. గురుకులాల్లో నాణ్యమైన భోజనం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన గుర్తు చేశారు. పిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ నిర్లక్ష్యానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బిజీ ఫుట్బాల్ మొన్న రాత్రి కలుషిత ఆహారం తిని బాగలింగంపల్లి గురుకుల పాఠశాల పిల్లలు 90 మంది ఇలా ఆసుపత్రుల పాలైపోయింది. 90 మంది పిల్లలు ఆసుపత్రుల పాలైతే ఈ రాష్ట్రంలో ఒక్క మంత్రికి కానీ ఈ ముఖ్యమంత్రికి కనీసం చీమ కుట్టినట్లేదు. ఒక్కరు కూడా వచ్చి పరామర్శించింది లేదు ఇప్పటిదాకా. దే ఆర్ బిజీ ఫుట్బాల్ ఆడడంలో ముఖ్యమంత్రి మంత్రులు బిజీ ఉన్నారు. పిల్లలు దవాఖానల పాలైతే ఈ గవర్నమెంట్కు చీమ కుట్టినట్లేదు. 5 కోట్లు పెట్టి ఫుట్బాల్ నేర్చుకోవడానికి 5 కోట్ల గవర్నమెంట్ డబ్బులు పెట్టి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ స్టేడియం కట్టుకున్నాడు. ఆయన ఎవడో అదేదో ఒక ప్రైవేట్ ఆసుపత్రుల్లో పిల్లలు ఉన్నారు, నీలోఫర్లో పిల్లలు ఉన్నారు, కోటి ఆసుపత్రిలో మంచాల మీద పిల్లలు ఉన్నారు. ఇలా హైదరాబాద్ నడిబొడ్డున హైదరాబాద్లోనే ఈ పరిస్థితి ఉంటే ఇక జిల్లాలో ఏం పరిస్థితి ఉంది? ఇలా మంత్రులు ముఖ్యమంత్రి అందరు హైదరాబాద్లో ఉన్నారు. ఈ పిల్లల్ని వచ్చి చూడడానికి మీకు టైం దొరకలేదా? మీకు ఎంతసేపు ఫుట్బాల్ ఆడడానికి నీ షోకులకే టైం సరిపోతలేదు, నీ కబ్జాలకు నీ కమిషన్లకే నీకు టైం సరిపోతలేదు. పిల్లల్ని ఆడబట్టించుకుంటున్నావు నువ్వు. ఈ రోజు వరకు హైదరాబాద్లో ఆసుపత్రుల్లో పిల్లలు మంచాల మీద ఉంటే ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ వచ్చి పరామర్శించాల్సిన బాధ్యత లేదా? 61 సార్లు ఢిల్లీ వేయండి ముఖ్యమంత్రి, 61 సార్లు ఢిల్లీ పోవడానికి టైం ఉంటుంది. నువ్వు పోయి ఫుట్బాల్ ఆడడానికి నీకు టైం ఉంటుంది, కానీ ఈ పిల్లల్ని పరామర్శించడానికి ఈ పిల్లలకు ఏం జరిగిందో తెలుసుకోవడానికి రేవంత్ రెడ్డి నీకు టైం లేదా అని నేను అడుగుతా ఉన్నా. మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ రంగంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఇక అమరావతిలో మాట్లాడిన ఆయన గత పాలనలో విద్యుత్ రంగం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, ఆర్థిక భారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుందని సుభాష్ గుర్తు చేశారు. ఇక విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సరఫరా వ్యవస్థలను సమీక్షించి లోపాలను సరిదిద్దుతున్నామని పేర్కొన్నారు. కోటి సంతకాలు ఎందుకు పెట్టారో మీకే తెలియదు. పెట్టి కార్యకర్తలను పాపం రకరకాల విధాలుగా వేరే కుడి చేత్తో ఒకసారి ఎడం చేత్తో ఒకసారి అన్ని చేతులతోని చేయిస్తా ఉన్నారు సంతకాలు. ఎందుకు వచ్చిన కష్టాలు మీకు ఇవి? ప్రజలు గమనిస్తూ ఉన్నారో ఏం జరుగుతుందో. అందుకనే మీకు వైనాట్ 175 అంటే 11 ఇచ్చారు. మీకు విశాఖపట్నం మీద అంత కక్ష ఎందుకు? 175 వచ్చిన తర్వాత కూడా నా ప్రమాణ స్వీకారం విశాఖపట్నం నుంచి అని ప్రకటించారు. మళ్ళీ ఓడిన వెంటనే మళ్ళీ మైకిల్ మీదకి వచ్చి మేము చేయవలసిందంతా చేసాం, ప్రజలకు ఎంతో చేసేసాను, నన్ను మోసం చేశారని కన్నీరు పెట్టుకోవడం. అది కాదండి. అసలు 11 ఎందుకు వచ్చినాయి అనేది మీరు రివ్యూ చేసుకుని అక్కడ మీ కార్యకర్తలతోని ప్రజల చేత అనిపించుకున్నారు కాబట్టి ఎందుకు మీట్ నొక్కితే చాలు పడిపోతాయి. మీరు అమ్మఒడి పెట్టారు, ఒక్కొక్కరికి ఇవ్వటం, ఇంట్లో ఒక్కొక్కరికి ఇవ్వటం, మళ్ళీ అది పడకపోతే పొరపాటున గ్రీవెన్స్ రేస్ చేసుకునే అవకాశం కూడా ప్రజలకు ఇవ్వలేదు. ఏ రోజున రేషన్ కార్డులైనా మీరు కొత్తవి ఇచ్చారా? పెన్షన్లు కొత్తవి ఇచ్చారా? మా ప్రభుత్వం ఇస్తూ ఉంది. మళ్ళీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మీరు ఇవ్వలేరని మీరు ఎగతాళి చేశారు. ఈరోజు ఇస్తూ ఉన్నాం, ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఊసలేదు మీకు. మళ్ళీ గ్రీవెన్స్ ఒకసారి కాదు 3 సార్లు రేజ్ చేసుకోమని చెప్పాం. అర్హులు ఎవరన్నా మిస్ అవుతారని చెప్పి విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి మీద నమ్మకంతో పెట్టుబడులు వెల్లువలా వస్తూ ఉన్నాయి. మీరు విషవృక్షంలా తయారయ్యి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేత మెయిల్స్ పెట్టించడం వస్తున్న కంపెనీలకి, ఇక్కడికి రాకండి, వెల్లువలా వస్తున్న పెట్టుబడులను చూడలేక మీరు ఏవో పిచ్చివాగుళ్ళు వాగుతూ ఉన్నారు. కోటి సంతకాలు ఎందుకు పెట్టారో మీకే తెలియదు. పెట్టి కార్యకర్తలను పాపం రకరకాల విధాలుగా వేరే కుడి చేత్తో ఒకసారి ఎడం చేత్తో ఒకసారి అన్ని చేతులతోని చేయిస్తా ఉన్నారు సంతకాలు. ఎందుకు వచ్చిన కష్టాలు మీకు ఇవి? ప్రజలు గమనిస్తూ ఉన్నారో ఏం జరుగుతుందో. అందుకనే మీకు వైనాట్ 175 అంటే 11 ఇచ్చారు. మీకు విశాఖపట్నం మీద అంత కక్ష ఎందుకు?
175 వచ్చిన తర్వాత కూడా నా ప్రమాణ స్వీకారం విశాఖపట్నం నుంచి అని ప్రకటించారు. మళ్ళీ ఓడిన వెంటనే మళ్ళీ మైకిల్ మీదకి వచ్చి మేము చేయవలసిందంతా చేసాం, ప్రజలకు ఎంతో చేసేసాను, నన్ను మోసం చేశారని కన్నీరు పెట్టుకోవడం. అది కాదండి, అసలు 11 ఎందుకు వచ్చినాయి అనేది మీరు రివ్యూ. విశాఖపట్నంలో కొత్త టెక్నాలజీ యుగం ప్రారంభమైందని శాసన మండలి చీఫ్ పంచమర్తి అనురాధ తెలియజేశారు. అమరావతిలో మాట్లాడిన ఆమె రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీ ఆధారిత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, అందులో భాగంగానే విశాఖను టెక్ హబ్ గా తీర్చిదిద్దే చర్యలు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఇక ఐటీ స్టార్టప్లు, డిజిటల్ ఇన్నోవేషన్ రంగాల్లో విశాఖకు అపారమైన అవకాశాలు ఉన్నాయని అనురాధ అన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచడం, పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా ప్రభుత్వం విధానాలు రూపొందిస్తుందని తెలిపారు. టెక్ రంగం విస్తరిస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని చెప్పారు. కామెంట్ చేయటం కరెక్ట్ కాదని స్వయంగా హైకోర్టు అక్షంతులేసినప్పటికీ కూడా వీళ్ళు దారాదత్తం చేస్తున్నారని చెప్పి నిన్న ఒక మాజీ మంత్రి మాట్లాడటం చాలా దురదృష్టకరం. హైకోర్టు వ్యాఖ్యల్ని కూడా ధిక్కరించే విధంగా మాట్లాడారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే వైజాగ్లో ఏదో జరిగిపోతుంది, ల్యాండ్ ఉన్న స్థలాలన్నీ కూడా దారాదత్తం చేస్తున్నారనే మాటలకి వీళ్ళకి ఒక సమాధానం చెప్తా. మేము యువతకి ఉద్యోగావకాశాలు కల్పించటం కోసం క్రెడిబిలిటీ ఉన్న కంపెనీస్ని ఆహ్వానిస్తే చంద్రబాబు నాయుడు గారి యొక్క బ్రాండ్ ఇమేజ్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని, నారా లోకేష్ గారి యొక్క దిక్సూచిని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు, కంపెనీలు పెట్టడానికి సిద్ధమయ్యారు. నిన్న శంకుస్థాపనలు కూడా చేశారు. మీ హయాంలో ఏం జరిగింది? మీ సొంత ఎంపీనే, మీ సిట్టింగ్ ఎంపీలే, ఒకడు రాజ్యసభ, ఒకడు లోక్సభ, ల్యాండ్స్ కోసం భూ కబ్జాలు చేసి వాటి కోసం కొట్టుకొని కిడ్నాపులు లేవు. ఈ కంపెనీలు ఎంత పెట్టుబడి పెడుతున్నాయో కూడా వాళ్ళకి తెలియదు. ఎంతమందికి జాబ్స్ క్రియేట్ చేస్తారు అనేది కూడా వాళ్ళకి తెలియదు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తూ ఉంటారు. ఇంకో విషయం ఇంకా చెప్పాలంటే, ఈ సమిట్స్ గురించి, ఈ శంకుస్థాపనల గురించి, మా హయాంలో జరిగిన సమిట్ల గురించి, శంకుస్థాపనల గురించి, నారా లోకేష్ గారి గురించి, ఏదో నారా లోకేష్ గారిని ప్రమోట్ చేస్తున్నాడు. ఎవరు? ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివచ్చారు. ఆయన ఒకళ్ళు ప్రమోట్ చేయడం ఏంటి నాకు అర్థం కాదు. 91,000 మెజారిటీతో కూర్చున్నారు అక్కడ. మంగళగిరి కాన్స్టిట్యున్సీలో 40 సంవత్సరాల నుంచి గెలవని కాన్స్టిట్యున్సీలో 91,000 మెజారిటీతో కూర్చున్నారు ఆయన అక్కడ. ఒక సత్యనాథళ్ళ ఒక కరెక్ట్ కాదు. గాంధీజీ స్వప్నాన్ని సాకారం చేసేలా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నూతనంగా గెలిచిన సర్పంచులు ముందుండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎన్నికల్లో గెలిచిన పలువురు కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, వార్డు సభ్యులను ఆయన శాల్వతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న సమస్యలను అధికారులు, ఉన్నత ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలని నూతన సర్పంచులకు తెలియజేశారు. ఇక ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం సర్పంచ్ పదవితో లభిస్తుందని, అందుకే ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు స్పష్టంగా కనిపించేలా పనిచేయాలన్నారు ఆయన. గెలిచినటువంటి సర్పంచులు, పార్టీలకు అతీతంగా గెలిచిన సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు సభ్యులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ వ్యాప్తంగా గెలిచినటువంటి సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు సభ్యులకు కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, గ్రామ స్థాయి రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ సంబంధించిన సమస్యల్ని ఉన్నత అధికారుల దృష్టికి గాని, ఉన్నత ప్రజాప్రతినిధుల దృష్టికి గాని, ప్రభుత్వ దృష్టికి గాని తేవడం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా చొరవ చూపెట్టాలని నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులను, ఉప సర్పంచులను, వార్డు సభ్యులను కోరుతా ఉన్నా. కలకత్తాలో ఇటీవల జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ లో నిర్వహించనున్న మెస్సీ మ్యాచ్ కు భారీ భద్రతా ఏర్పాట్లు చేశామని డీజీపీ శివధర్ రెడ్డి తెలియజేశారు. కొప్పల స్టేడియంలో జరిగే కార్యక్రమంపై ఆయన మీడియాతో మాట్లాడారు. కలకత్తాలో రోప్ పార్టీలు లేకపోవడం వల్లే ఆ ఘటన చోటు చేసుకుందని ప్రాథమికంగా తెలుస్తుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. అక్కడ జరిగిన లోపాలను పూర్తిగా అధ్యయనం చేసి ఇక్కడ లాంటి పరిస్థితులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. నిన్న రాత్రి 7:15 మెస్సీ మ్యాచ్ జరిగింది. ఎట్లా ఉంది, ఏ రకమైన ఏర్పాట్లు చేశారో తెలుసుకొని అక్కడ మాకు ఎంబడి ఇన్ఫర్మేషన్ ఇవ్వని చెప్పి ఇక్కడ నుంచి మన వాళ్ళు పంపించినాం కొంతమందిని. సో ముందు జాగ్రత్త చర్యగా
మన పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నారు కొంతమంది, అక్కడ ఏం జరుగుతుంది, ఎట్లా చేస్తున్నారు ఏర్పాట్లు తెలుసుకొని అక్కడ ఏమైనా ల్యాబ్స్ ఉన్నాయా అవి వెంబడి ఇన్ఫార్మ్ చేయడానికి, అంటే టీవీలో వచ్చేదే కాకుండా ముందే ఇన్ఫార్మ్ చేయడానికి అని చెప్పి మనం ఆల్రెడీ మనం పంపించినాము. వాళ్ళు కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ఏంటంటే అక్కడ రోప్ పార్టిసిపెంట్స్ తక్కువ ఉండడము, కొంత ఫోర్స్ సరైన ప్లేస్లో సరిగ్గా ఫోర్స్ పెట్టకపోవడము, తర్వాత కొంత క్లారిటీ లేకపోవడం, ప్రోగ్రామ్ గురించి సరైన క్లారిటీ లేకపోవడం వల్ల కొంత ఇష్యూ జరిగింది అక్కడ. ఇక్కడ ఏంటంటే మనకు ఫస్ట్ థింగ్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక ఫుట్బాల్ మ్యాచ్ కాదు. ఇక్కడ ఫుట్బాల్ క్రీడను బాగా పెంపొందించేందుకని చెప్పి ప్రజలలో అందుకు ఆయన ఒక విశ్వవిఖ్యాతుడైనటువంటి ఫుట్బాల్ ప్లేయర్ కాబట్టి మెస్సీ, ఆయన ఇక్కడ వస్తున్నాడు కాబట్టి ఆయన ద్వారా మనకు హైదరాబాద్లో పాత ఫుట్బాల్ కల్చర్ని మళ్ళీ రివైవ్ చేయడానికి అని చెప్పి మళ్ళీ దానికి పునరుద్ధరణ చేయడానికి అని చెప్పి చేస్తున్న ప్రోగ్రామ్ ఇది క్రికెట్ మ్యాచ్ అని ఫుట్బాల్ మ్యాచ్ అని చెప్పి అనవసరంగా రాంగ్ ఇంప్రెషన్లో పోకూడదు. వచ్చినటువంటి టీం అంతా కూడా ఒక రౌండ్ కూడా తిరుగుతారు. వాళ్ళు తిరిగిన తర్వాత 8:20 ఆ టైంలో ఇక్కడ నుంచి బయలుదేరుతారు అనమాట. మొత్తం ప్రోగ్రామ్ సుమారుగా అరౌండ్ ఒక 1 అవర్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఆ 1 అవర్లో ఆ సోకాల్డ్ ఎగ్జిబిషన్ మ్యాచ్ అయ్యేది అంటే చిన్న టీం 7+7తో అయ్యే టీమ్ మ్యాచ్ ఓన్లీ 15 to 20 minutes ఉంటుంది. లాస్ట్ 5 minutesలో మాత్రమే మెస్సీ అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రౌండ్లోకి దిగుతారన్నమాట. ఇది ప్రోగ్రామ్. కాబట్టి ఇది రెగ్యులర్ మ్యాచ్ అనుకొని 90 minutes మ్యాచ్ అనుకొని ఫుల్ ఫ్లెజ్డ్ ఫుట్బాల్. సీఎం రేవంత్ రెడ్డి 2 సార్లు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి చరిత్ర సృష్టించారని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ అన్నారు. విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి 1000 కోట్లు కేటాయించడంతో బీఆర్ఎస్ నాయకులు దాన్ని జీర్ణించుకోలేక డైవర్షన్ రాజకీయాలకు దిగుతున్నారని ఆయన విమర్శించారు. మీడియాతో మాట్లాడిన ఆయన గత ప్రభుత్వ హయాంలో ఉస్మానియా యూనివర్సిటీ నిర్లక్ష్యానికి గురైందని చెప్పారు. మౌలిక వసతులు, హాస్టళ్ల పరిశోధన సదుపాయాల అభివృద్ధి కోసం ప్రస్తుత ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు. దీన్ని అందరూ కూడా స్వాగతించాలి. తెలంగాణ సమాజంలో ఇవాళ బీఆర్ఎస్ హయాంలో యూనివర్సిటీలలో మొత్తం కూడా కుంటపడి అభివృద్ధి లేక బోసిపోయిన యూనివర్సిటీలకు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వాటికి ఒక గౌరవం పెరిగింది, నిధులు వచ్చినాయి, భవిష్యత్తులో నియామకాలు కూడా రాబోతా ఉన్నాయి. కాబట్టి ఇది తెలంగాణ అభివృద్ధికి ఒక గొప్ప నిదర్శనం. అలాగా తెలంగాణ రాష్ట్రం అనేది ఒక ఆదాయ వనరులతో పాటు కొలువులు ఇచ్చే విధంగా, ఉపాధి ఉద్యోగావకాశాలు పెంచే విధంగా ఒక డిజైనింగ్ చేయడం ద్వారా, ఒక 4th సిటీ కట్టడం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి గౌరవం పెరిగింది. ఇవాళ ప్రపంచ దేశాలు తెలంగాణ వైపు చూసే విధంగా ఒక పర్యాటక రంగంగా, సాంస్కృతిక అభివృద్ధి కోణంతో పారిశ్రామిక రంగాల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ముందుండబోతా ఉంది. కాబట్టి ఇది ఒక మంచి పరిణామంగా మనం చెప్పవచ్చు. గతంలో ఏ పాలకులు ఇలాంటి ప్రయత్నం చేయలేదు. ఎన్నో ఏళ్లుగా పొందూరు ఖాదీకి ఎదురు చూస్తున్న గుర్తింపుకు ఎట్టకేలకు న్యాయం జరిగిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. పొందూరు ఖాదీకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ జీఐ ట్యాగ్ ను జీఐ రిజిస్ట్రీ అధికారికంగా మంజూరు చేసినట్లుగా ఆయన గర్వంగా వెల్లడించారు. ఇది పొందూరు ప్రాంతానికి అక్కడి నైపుణ్యంతో కూడిన ఖాదీ కార్మికులకు లభించిన గొప్ప గౌరవం అని చెప్పారు. ఇక తరతరాలుగా పొందూరు గ్రామంలో చేతితో నేస్తున్న ఖాదీకి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. నాణ్యత, స్వచ్ఛత, సాంప్రదాయ నైపుణ్యం కలిసిన ఈ ఖాదీకి జీఐ ట్యాగ్ రావడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లలోనూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా అంటే ముందుగా గుర్తు వచ్చేది ప్రతిష్టాత్మకమైన పొందూరు ఖాదీ. సాధారణంగా నేసే ఖాదీ వస్త్రాలకు భిన్నంగా ఒక వినూత్న పద్ధతిలో ఎంతో సున్నితంగా తయారయ్యే ఈ పొందూరు ఖాదీని దేశంలో కల్లా మేటీ ఖాదీగా అభివర్ణిస్తారు. మహాత్ముడు మెచ్చిన మన పొందూరు ఖాదీ స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఎంతో కీలక పాత్ర పోషించింది. అంతటి ఘన చరిత్ర ఉన్న, ఎంతో ఇబ్బంది పడుతున్న ఈ పొందూరు ఖాదీని అభివృద్ధి చేసేందుకు నేను పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఏదో ఒక కృషి చేస్తూనే వచ్చాను. అందుకు అనుగుణంగా ఏదైనా ప్రాంతానికి ప్రత్యేకంగా నిలిచే ఉత్పత్తులకు ఇచ్చే జీఐ ట్యాగ్ను మన పొందూరు ఖాదీకి కూడా అవసరమని గత 4 సంవత్సరాలుగా పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్ కోసం ప్రత్యేకంగా కృషి చేస్తూ వచ్చాను. 2021వ సంవత్సరంలో జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో కార్మికులు మరియు వ్యాపారస్తులు ఆర్థికంగా బలపరచడానికి రుణాలు, సబ్సిడీలు అందిస్తాం. కొత్త యంత్రాలు, డిజైన్, సాంకేతిక శిక్షణలు అందించి వారి కళను ఈ కొత్త కాలానికి అనుగుణంగా ముందుకు తీసుకొని వెళ్తాం. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో పొందూరు ఖాదీని ప్రముఖంగా నిలబెట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్ట తీసుకొని వస్తాం. మన పొందూరు చేనేత కార్మికులను నేను చెప్పదలుచుకున్న మాట ఒక్కటే, ఇది కేవలం ఓ వస్త్రానికి దక్కిన గుర్తింపు కాదు. మీకు మీ సాంప్రదాయాన్ని మీరందరూ కూడా వదులుకోకుండా ఎన్నో
ఉప్పల్ స్టేడియంలో నిర్వహించిన మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ ను వీక్షించేందుకు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ కు వచ్చారు. స్టేడియానికి చేరుకున్న రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ ఘనంగా స్వాగతం పలికారు. క్రీడాభిమానుల మధ్య ఈ దృశ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ పాల్గొన్న ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షేందుకు రాహుల్ గాంధీ ఆసక్తి చూపించారు. క్రీడలు యువతను ఉత్సాహపరుస్తుండాలని, క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తాయని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించే దిశగా చేపడుతున్న చర్యలు అభినందనీయమన్నారు. మెస్సీ ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లుగా సిపి సజ్జనార్ తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫలక్నామా ప్యాలెస్ వరకు మెస్సీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ ప్రయాణించే మార్గమంతా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా ఆయన తెలిపారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ దాకా ఫలక్నామా దాకా మొత్తం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మన ట్రాఫిక్ వాళ్ళు ప్లస్ అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ ఇక్కడ కూడా మీట్ ది కోర్ట్ అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. సో అక్కడ కూడా దాదాపు 250 మందికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చే వాళ్ళు కూడా మనము చాలా నీట్గా వాళ్ళని చెక్ చేసి వాళ్ళు ఒక క్యూఆర్ కోడ్ని క్లియర్ అయిన తర్వాతనే మనము లోపల పంపడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ రాహుల్ గాంధీ గారు కూడా వస్తున్నారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ వస్తున్నారు. సో వాళ్ళందరూ కలిసి ఇక్కడి నుంచి ఉప్పల్కి బయలుదేరుతున్నారు. ఇక్కడ మనము పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఉప్పల్ స్టేడియంలో కూడా అక్కడ మన సిపి రాచకొండ నేతృత్వంలో కూడా చాలా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలు ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా బందోబస్తు చేయడం జరిగింది. సో పోలీస్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని అందరూ కూడా పాటించాలి. మనకు పోలీసుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అందరూ కూడా కస్తూర్బా గాంధీ విద్యాలయాలకు సంబంధించిన బంకర్ బెడ్స్ టెండర్లలో భారీ ఆక్రమణలు జరిగాయని బీఆర్ఎస్ నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. ఈ బెడ్స్ కొనుగోళ్ల కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. మొత్తం 36,288 బంకర్ బెడ్స్ కొనుగోలుకు పిలిచిన టెండర్లలో కేవలం 2 సంస్థలకు మాత్రమే టెండర్లు ఫైనల్ చేయడం అనుమానాలకు తావిస్తుందన్నారు. టెండర్ ప్రక్రియలో విద్యాశాఖ అధికారులు పక్షపాతంగా వ్యవహరించారని, నిబంధనలను పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. ఒక్కో యూనిట్ బంకర్ బెడ్ ధరను టెండర్లో 33,466గా పేర్కొనడం ద్వారా ప్రభుత్వానికి అదనపు భారం మోపినట్లుగా తెలిపారు. గద్దల్లాగా టెండర్ నామ్స్ పేరుతోటి, ఓపెన్ టెండర్ల పేరుతోటి మీరు మరి తన్నుకొని పోతామంటే చిన్న స్థాయి బిజినెస్ మ్యాన్ ఎట్లా బ్రతకాలి, వాళ్ళ పరిశ్రమలు ఎట్లా ఉండాలి, ఇది ప్రభుత్వం ఆలోచించాలి. 15,000 16,000 అయిపోయేటటువంటి ఒక బెడ్ని 33,666 రూపాయలు కోట్ చేసినారంటే, దాన్ని ఏకపక్షంగా అంగీకరించినారంటే, నార్మల్గా L1 వస్తుంది కాబట్టి టెండర్ ముందుకు పోతుంది కాబట్టి వీళ్ళు కొంతమంది పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు. కానీ టెండర్ నామ్స్ ప్రకారం 6 నెలలు చేయాలని కోరుతా ఉన్నాను. విజిలెన్స్ శాఖ కూడా దీన్ని సోమోటో తీసుకోవాలని చెప్తా ఉన్నాను. లేకపోతే దీంట్లో మరింత లోతుగా పరిశీలించి ఖచ్చితంగా ప్రభుత్వ ఖజానా నష్టం కాకుండా ఉండే విధంగా ఏమేం చర్యలైతే తీసుకోవాలనో, ఏ శాఖలకైతే కంప్లైంట్ చేయాలనో, ఎవరి దృష్టికి తీసుకుపోవాలనో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి తీసుకుపోతాం. ఇదేదో వ్యక్తిగతంగా మారాల్సినటువంటి ఉద్దేశం కాదు. ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగేటటువంటి తెలంగాణ పారిశ్రామికదారులు, చిన్న బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కులకు నష్టం కలిగించే విధంగా చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఇవాళ ప్రజల దృష్టికి తీసుకుపోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, సంబంధిత శాఖాధికారులు దీనిలో పూర్తి స్థాయి నిజాలు తేల్చాలి, ప్రజలకు అసలైన నిజాలు తెలియజెప్పాలి, స్థానిక పారిశ్రామికదారులకు న్యాయం చేయాలని చెప్పేసి నేను భారత రాష్ట్రం తరఫున ఇవి బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ తెలుగు న్యూస్.
పరిమితం